హలో అందరికీ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో అయితే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్‌లో. ఈరోజైతే స్నో పడతది అని చెప్పేసి స్కూల్‌కి హాలిడే ఇచ్చారు. నేను మార్నింగ్ ఎందుకులే లేవడం అని చెప్పి కొంచెం లేట్‌గానే లేచాననమాట. నైట్ కూడా గిన్నెలేమీ కడగకుండా అలాగే పడుకునేసాను. మార్నింగ్ లేచి బయట చూడంగానే అసలు స్నో ఏమీ పడలేదు. వీళ్ళు స్కూల్‌కి ఎందుకు హాలిడే ఇచ్చారా అని అయితే అనుకున్నాననమాట. నేను గిన్నెలన్నీ కడిగేసి మళ్ళీ బయట చూసే టైంకి అయితే మాత్రము కొంచెం స్నో అయితే పడిపోయింది. ఇప్పుడు స్నో చూసిన తర్వాత అయితే అర్థమైందనమాట, వాళ్ళు ముందుగానే వెదర్ అంతా చెక్ చేసుకొని స్కూల్కి అయితే హాలిడే ఇచ్చారు అని చెప్పేసి. ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే చేసుకొని వచ్చాను. బయట వెదర్ చల్లగా ఉంది కాబట్టి కారం దోశలు లాంటివి అయితే కొంచెం స్పైసీగా తిన్నాము అనుకోండి, చాలా హ్యాపీ ఫీల్ వస్తుంది. అందుకనేసి ఈరోజు నేను కారం దోశలు అయితే వేస్తూ ఉన్నాను. ఇప్పుడు టైం అయితేనేమో 10 అలా అవుతుంది. ఈరోజు లేచిందే 8 o'clock లేచాను. అందుకని టైం కూడా చాలానే అయిపోయింది. 10కి అయితే ఫుల్గా కారం దోశలు వేసుకొని తినేసాము. మా అమ్మాయి కోసం అయితేనేమో ఇప్పుడు నేను ప్లెయిన్ దోశ అయితే వేస్తూ ఉన్నాను. వెదర్ అయితే చాలా చల్లగా ఉంది కాబట్టి ఇప్పుడు మనకి ఏదన్నా స్పైసీగా తినాలి, బిర్యానీలు, పకోడీసు అలాంటివి అయితే తినాలి అనిపిస్తుంది. వాళ్ళని అడిగామంటే వాళ్ళు అవన్నీ చెప్తారు. ఎందుకులే అడగడము అని చెప్పేసి ఒకసారి అయితే బయట వెళ్ళి వెదర్ ఎలా ఉందో చెక్ చేసుకొని వద్దాము. దాని తర్వాత ఫ్రిడ్జ్ వెతికి ఫ్రిడ్జ్లో ఏది కనిపిస్తే వాటిని అయితే కుక్ చేసేద్దాము అనుకున్నాను. ఆఫ్టర్నూన్ 11-12 అయ్యే టైంకి అయితే మాత్రము ఫుల్గా స్నో అయితే పడిపోయింది. చెట్లు మొత్తం కూడా కవర్ అయిపోతూ ఉన్నాయన్నమాట. ఈరోజైతే మా లంచ్ కోసము వైట్ రైస్ అయితే కుక్ చేసేసాను. ఫ్రిడ్జ్ అంతా వెతికినప్పుడు అయితే నాకు ఈరోజు ఆకుకూర కనిపించింది, క్యాబేజ్ కనిపించింది అనమాట. అందుకనేసి ఆకుకూర పప్పు చేశాను. క్యాబేజ్తో అయితే ఫ్రై లాగా చేసేసాను. రేపైతే ముక్కోటి అంటున్నారు కదా, ఈరోజు చికెన్ ఎందుకులే చేయడము అని చెప్పేసి అయితే చేయలేదు. వంట చేయడం అయితే కూడా అయిపోయింది. వచ్చినటువంటి గిన్నెలన్నిటినీ అయితే కూడా నీట్గా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. నేనైతే పప్పాయ హాఫ్ కట్ చేసి పెట్టాను. ఇంకా మిగతా హాఫ్ పప్పాయ ఉందన్నమాట. అది ఆఫ్టర్నూన్ స్నాక్ కింద పెట్టేద్దాము అనేసి అయితే పక్కన పెట్టేశాను. మొదలే బయట చల్లగా ఉంది, ఈ పప్పాయ కూడా ఫ్రిడ్జ్లో ఉంది కదా అని చెప్పి కొంచెం ముందుగానే తీసి బయట పెట్టేశాను. లంచ్ అంతా చేయడం కూడా అయిపోయింది. ఇంకా అయితే కూడా స్నో పడుతూనే ఉందన్నమాట. ఇంటి బయట అంతా అయితే ఫుల్గా కవర్ అయిపోయింది. నేనైతే బయట ఏమీ వెళ్ళలేదు కానీ విండోస్లోంచి అయితే చూస్తూ ఉన్నాను. మా పక్కింటి పిల్లలు అయితే మాత్రము స్నో మ్యాన్స్ అవన్నీ చేసుకుంటూ బయటే ఆడుకుంటూ ఉన్నారనమాట. మాకైతే స్నో ఎప్పుడూ పడదు, ఎప్పుడో ఒకసారే పడుతుంది అనమాట. పడినప్పుడు అయితే పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళైతే ఆ స్నోతోనే బాల్స్ లాగా చేసుకొని వాటితో కొట్టుకుంటూ ఆడుకుంటూ ఉన్నారనమాట. అందుకని కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీశాను. దగ్గర నుంచి చూద్దాము స్నోమ్యాన్, బయట వెళ్దాము అనుకున్నాను. ఆల్రెడీ మేము ఇండియా నుంచి వచ్చేసి ఫుల్గా సిక్ అయిపోయినాము. అందుకనేసి అయితే బయట ఏమీ వెళ్ళలేదు. ఇక్కడ అన్నీ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి మనం బయట అడుగు పెట్టాల్సిన పని కూడా ఉండదన్నమాట. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇంట్లోనే అటు ఇటు తిరుక్కుంటూ అయితే మిగతా పనులన్నీ చేసుకుంటూ ఉంటాను. మా బ్యాక్ యార్డ్ అయితే కూడా ఫుల్గానే స్నోతో నిండిపోయింది. గ్రాస్ అయితే ఏం కూడా కనిపించడం లేదు. మా అమ్మ అయితేనేమో నాకు ఆల్మండ్ కుకీస్ ప్రిపేర్ చేయి అని చెప్పింది. అందుకనేసి అయితే ఆఫ్టర్నూన్ ఆల్మండ్ కుకీస్ ప్రిపేర్ చేశాను. నైట్ చపాతీ చేద్దాము అని చెప్పేసి పన్నీర్ బుర్జీ అయితే కూడా ప్రిపేర్ చేసేసాను. కుకీస్ బేక్ అయ్యే టైంలో అయితే పన్నీర్ బుర్జీ చేసేసాను. మాకు కింద ఫ్లోర్ అయితే కొంచెం చాలా ఎక్కువగానే ఉంటుంది. అప్ స్టైర్స్ అయితే హీటర్ అనేది బాగా ఎక్కువగా వస్తుంది అనమాట. కింద నుంచి వచ్చే హీట్ అంతా కూడా పైనే వెళ్ళి చేరిపోతుంది కాబట్టి పైన అయితే చాలా హీట్గా ఉన్నట్టుంటుంది. అందుకనేసి ఇక్కడ నేను వంట అయిపోయిన వెంటనే పైన వెళ్ళి అయితే టీవీ చూసుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.